హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్స్ టు హెల్త్ టిప్స్ బై భారతి. ఈరోజు మనము ఈ వీడియోలో పాలీసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ అనే యుటరస్ హెల్త్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తున్నాను. పీసీఓడి. పీసీఓడి అంటే పాలీసిస్టిక్ ఓవరియన్ డిసీజ్. ఇది ఒక హార్మోనల్ డిజార్డర్ అండి. నార్మల్ ఓవరీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ ఓవరీస్లో ఎగ్స్ అనేది ఇలా ఫామ్ అయి ఉంటుంది. అదేవిధంగా పాలీసిస్టిక్ ఓవరియన్ డిసీజ్లో ఉన్నప్పుడు ఈ ఓవరీస్ అన్నీ ఇలా చిన్న చిన్న సిస్ట్లుగా మారిపోయి ఫుల్గా నీటితో నిండి ఉంటుంది. ఈ చిన్న చిన్న సిస్ట్లనే మనము పాలీసిస్ట్స్ అంటాము. ఈ డిసీజ్ని పాలీసిస్టిక్ ఓవరీ డిసీజ్ అంటాము. ఈ ఓవరీస్ అనేటివి సరిగ్గా పనిచేయకపోవడంతో ఈ అసంపూర్ణమైనటువంటి ఎగ్స్ ఈ విధంగా ఏర్పడి చిన్న చిన్న సిస్ట్లుగా ఏర్పడడం మనము ఈ వీడియోలో అబ్జర్వ్ చేస్తాము. ఇది ఏ కారణాల వల్ల వస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాము. కారణాలు మెయిన్గా ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. లైక్ ఈస్ట్రోజన్ అనే హార్మోను తగ్గుతుంది. మేల్ హార్మోన్స్ అనేటివి ఎక్కువగా విడుదలవ్వడం వల్ల మనకి ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది. అదేవిధంగా జెనెటిక్ ఫ్యాక్టర్స్, జన్యుపరమైనటువంటి సమస్య ఇది. ఫ్యామిలీలో మదర్కి ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా లైఫ్ స్టైల్ చేంజెస్. మనము లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నట్లయితే 50% వరకు మనము ఈ పీసీఓడి నుంచి బయటపడవచ్చండి. మన బాడీకి తగినంత ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వాలి. దాంతోపాటు ఎక్సర్సైజ్ని కూడా మనము ఇచ్చినట్లయితే మనకి ఈ ఓవర్ వెయిట్ నుంచి మనం బయటపడవచ్చు. నెక్స్ట్ స్ట్రెస్. ఈ జాబ్ చేసే మహిళలు ఎక్కువగా స్ట్రెస్కి గురవుతుంటారండి. వారు సాధ్యమైనంత వరకు ఈ స్ట్రెస్ని తగ్గించుకోండి. నెక్స్ట్ సిమ్టమ్స్. ఈ లక్షణాలు, ఈ వ్యాధులు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాము. ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. మెయిన్ ప్రాబ్లం వచ్చేసి రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ మిస్డ్ పీరియడ్స్. పీరియడ్స్ అనేటివి ఈ సమస్య ఉన్నప్పుడు కొంతమందికి 45 days ఉంటుంది, కొంతమందికి 2 monthsకి 3 monthsకి అలా పీరియడ్స్ వస్తూ ఉంటాయండి. రెగ్యులర్గా పీరియడ్స్ అనేటివి రావు. అదేవిధంగా హెయిర్ లాస్ అనేది ఉంటుంది. ఈ హెయిర్ కూడా ఎక్కువగా ఊడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా హెయిర్ అనేది చాలా థిన్గా ఉంటుంది. అదేవిధంగా అబ్నార్మల్ హెయిర్. ఈ సమస్య ఉన్న వారిలో మనము అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. లైక్ అప్పర్ లిప్స్ మీద, చిన్ మీద, బ్రెస్ట్ మీద, అలాంటి ప్లేసెస్లో మనకి అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా పెల్విక్ పెయిన్ ఉంటుంది, నడుము నొప్పి ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ. ఈ ఒబేసిటీని మెయిన్గా మనము ఈ లక్షణాల్లో అబ్జర్వ్ చేస్తాము. ఎక్కువ లావు ఉన్న మహిళల్లో ఈ పీసీఓడి ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారండి. వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది. బాడీ తగినంత ఇన్సులిన్ యూజ్ చేసుకోవడం వల్ల ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది పెరిగి చివరికి ఒబేసిటీగా మార్పు చెందుతుంది. ఇలాంటి మహిళలు ఈ పీసీఓడికి ఎక్కువగా సఫర్ అవుతున్నారు. అదేవిధంగా యాక్ని. ఈ డయాగ్రామ్లో చూడండి, మనకి మొటిమలు అనేది కనిపిస్తూ ఉంటాయి ఫేస్ మీద. అలాగే ఈ స్కిన్ అనేది కూడా ఆయిలీగా ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్. కొంతమందికి 2 months అవుతుంది, కొంతమందికి 45 days ఉంటుంది. రెగ్యులర్గా అనేది మాత్రం రాదు పీరియడ్, ఇర్రెగ్యులర్గా ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫెర్టిలిటీ. ఈ సమస్యతో బాధపడుతున్న మహిళల్లో ఎగ్స్ అనేటివి నెల రిలీజ్ కావండి. అంటే మనకి 14th day మనకి ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. వీళ్ళకి అలా ఎగ్స్ అనేటివి రిలీజ్ కావు. ఇలా రిలీజ్ కాకపోవడంతో అక్కడ ఫెర్టిలైజేషన్ అనేది జరగక ప్రెగ్నెన్సీ అనేది రాదు. అందుకే 50% మహిళలు ఇన్ఫెర్టిలిటీతో బాధపడుతూ ఉంటారు. అలాగే హై టెస్టోస్టిరాన్ లెవెల్స్.
ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేటివి ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇవి మెయిన్ లక్షణాలు. ఈ లక్షణాలు మనము అబ్జర్వ్ చేయాలండి. మన బాడీలో జరిగే మార్పే ఈ లక్షణాలు. ఇవి అబ్జర్వ్ చేసిన తర్వాత మనము వెంటనే గైనకాలజిస్ట్‌ని సంప్రదించాలి. నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్. ఈ లక్షణాలు కనబడిన వెంటనే మనము నియమిత గైనకాలజిస్ట్‌ని సంప్రదించాలి. ఆమె ఈ లక్షణాలు ఆమె చెప్పినట్లయితే ఆమె తగిన డయాగ్నోసిస్ చేస్తుంది. కొంతమందికి ఇది మెడికేషన్స్ ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా తగ్గిపోతుందండి. కొంతమందికి మాత్రమే ఐయుఐ అనేటువంటి ప్రొసీజర్‌ని చేస్తారు. ఐయుఐ అంటే ఇంట్రాయూటరిన్ ఇన్సెమినేషన్ అనే ప్రక్రియ ద్వారా ఈ సమస్య నుంచి మహిళల్ని బయటపడేటట్లు చేస్తారు. మెయిన్‌గా ఇది ఫిజికల్ యాక్టివిటీ. మన బాడీకి తగినంత మనము వ్యాయామం ఇవ్వాలి. యాక్టివిటీస్ మనము చేస్తూ ఉండాలండి. ఈ కాలంలో మహిళలు ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడినారు. దీనివల్ల ఓవర్ వెయిట్ అవుతున్నారు. ఈ ఓవర్ వెయిట్ సమస్య వల్లే మనకి చానా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయండి. ఫస్టు మనము నార్మల్ వెయిట్‌ని మెయింటైన్ చేయాలి. కొన్ని యూటరస్ ప్రాబ్లమ్స్‌తో నుంచి మనము బయటపడవచ్చు. అదేవిధంగా స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ స్ట్రెస్‌ని తగ్గించుకోండి. మన మైండ్‌ని ఎప్పుడు పీస్‌ఫుల్‌గా ఉంచుకోండి. దాంతోపాటు ఈట్ బ్యాలెన్స్డ్ డైట్. మనం తినే ఫుడ్‌లో ఎక్కువగా ప్రోటీన్స్, ఫైబర్ ఉండేటట్లు చూసుకోవాలి. లెస్ కార్బోహైడ్రేట్ డైట్ అనేది తీసుకోవాలి. ఈ పీసీఓడి ఉన్న మహిళలు ఎక్కువగా ఈ షుగర్‌ని అవాయిడ్ చేయాలి. షుగర్ ఫుడ్స్‌ని లైక్ స్వీట్స్ అలాంటివి అవాయిడ్ చేయాలి. దాంతోపాటు లెస్ కార్బోహైడ్రేట్స్‌ని తీసుకోవాలి. ఫ్రెష్ వెజిటబుల్స్‌ని, ఫ్రెష్ ఫ్రూట్స్‌ని కూడా మనము తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటు ప్రాపర్ స్లీప్ అండ్ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీని మెయింటైన్ చేయండి. 50% వరకు ఇది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. మెయిన్‌గా ఈ కండిషన్ అంతా ఈ ఫిజికల్ యాక్టివిటీ మీదే ఆధారపడి ఉందండి. మన బాడీకి తగినంత యాక్టివిటీస్‌ని మనము పెంచుకోవాలి. ఈ ఒబేసిటీ నుంచి మనము బయటపడాలండి. దీంతో పాటు కొన్ని హోమ్ రెమెడీస్ ఉన్నాయి. అవి డైలీ మీరు వాడుకోవచ్చు. లైక్ దాల్చిన చెక్క. ఇది మన ఇంట్లో దొరుకుతూ ఉంటుంది. ఈ చెక్కని వేడి నీళ్ళలో ఉడకపెట్టుకొని ప్రతిరోజు ఉదయం తాగినట్లయితే మనకి ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా మెంతులని నైటే నీటిలో నానబెట్టుకొని ఉదయాన్నే తాగుతూ ఉంటే మనకి ఈ హార్మోన్స్ అనేటివి బ్యాలెన్స్‌గా ఉంటాయి. దీంతో పాటు మనము కరెక్ట్ టయానికి మనము భోజనం చేయాలి. కొంతమంది మహిళలు ఈ సిమ్టమ్స్‌తో బాధపడుతున్న మహిళలు తిన్నా లావైతారు, తినకపోయినా లావవుతుంటారండి ఈ సమస్య ఉన్నవాళ్ళు. అలా ఏమీ పట్టించుకోవద్దు. కరెక్ట్‌గా టయానికి తిని, టైంకి పడుకోవాలి. ఈ సమస్య పెళ్ళైన వారిలో కాకుండా ఇప్పుడు ఎక్కువగా టీనేజ్ గర్ల్స్ కూడా ఎక్కువగా బాధపడుతున్నారండి. చిన్న వయసులోనే ఆ పిల్లలకి మంత్లీ ఎగ్స్ అనేటివి కరెక్ట్ టయానికి రిలీజ్ రాకపోవడం జరుగుతూ ఉంది. అలాంటి పిల్లలు తొందరగా డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి తగిన ట్రీట్మెంట్ తీసుకోండి. ముందుగానే మనము ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ సమస్య ఏం పెద్దది కాదు. తొందరగా దీన్ని నిర్మూలించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఇంకొక వీడియోలో ఈ పీసీఓడి ఉన్న మహిళలు ఎలాంటి డైట్ తీసుకోవాలనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.